అందరికీ నమస్కారం అండి. పల్లెటూరులో పట్టిన అమ్మాయి ఛానల్కి స్వాగతం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ ఇయర్ రోజు అయితే మేము ఎక్కడెక్కడికి వెళ్ళామన్నది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళాము, గుడిమల్లం అండి, అంటే పాపనాయుడుపేట సైడ్ ఉందన్నమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళున్నాము. వెళ్ళంగానే స్టార్టింగ్లో మనకి ఎక్కువ ట్రాఫిక్ ఉండే అనమాట. మనకి కార్లు కూడా పోవడానికి వీలు లేదు. మామూలుగా అయితే అంత ట్రాఫిక్ ఉండదన్నమాట. న్యూ ఇయర్ కాబట్టి చాలా రష్డ్గా, చాలా ట్రాఫిక్ కూడా ఉంది. ఇంక అందుకని చెప్పి దగ్గరలోనే కార్ పెట్టేసాము. గుడికి 2 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇంకెక్కడి నుంచి నడిచి వెళ్దామని చెప్పి ఇక్కడైతే పిల్లకాలువ పారుతుంది కదా, ఇంకా అది అక్కడి నుంచి వస్తుందని డిస్కషన్ పెట్టిందనమాట. ఇంకా మొత్తానికి 2 కిలోమీటర్స్ అయితే నడిచి అయితే గుడికి అయితే వచ్చేసాము. మా బొడ్డోడు అయితే ఈ క్యూ చూడండి, ఈ క్యూలో ఉండలేకపోయాడు అనమాట. ఇంకా కాసేపు నిలబడిన తర్వాత వచ్చేసాము. అబ్బాయి అయితే కాసేపు ఆడుకుంటున్నాడు. ఈ క్యూలో ఇంక ఉండలేడులే, చాలా రష్ ఎక్కువ అవుతుందని చెప్పి మేమైతే ఇంక రిటర్న్ అయిపోదాం అనుకొని బ్యాక్ సైడ్ వెళ్ళి దేవుడిని అయితే చూసాము. మొత్తం ఎలా ఉందని చెప్పి చాలా బాధగా అనిపించింది. ఇంక చూసుకోలేకపోతున్నామే, వెళ్ళలేకపోతున్నామని అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా రిటర్న్ అయితే అక్కడైతే గుడి ఉండే, ఇంకా అక్కడికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాక ఇంకా అక్కడ కార్స్ పోవడానికి వీలు లేదనమాట, ఎందుకంటే ట్రాఫిక్ ఉండిపోయింది. ఇంక అందుకని బ్యాక్ అయితే పంపించారు. ఇంకేం చేద్దామని చెప్పి మేమైతే మళ్ళీ బ్యాక్ వచ్చి చూడంగానే రష్ అయితే తగ్గిపోయింది. ఆ దేవుడు మమ్మల్ని కరుణించున్నట్టున్నారు. ఇంకైతే మళ్ళీ మా దర్శనానికి రండి అని చెప్పినట్టు ఇంకైతే వెళ్ళిందే తొందరగా అయితే దర్శనం అయిపోయింది. తిరిగి అయితే వచ్చేసాము. ఆ దర్శనం చేసుకొని ఇంకా భోజనం చేసుకుని అయితే మేము దగ్గరలో ఉన్న చెర్లోపల్లి డ్యామ్ తెలుసు కదా, ఇంకా అక్కడికైతే వెళ్ళున్నాం అనమాట. ఇదేనమాట చెర్లోపల్లి డ్యామ్. లోపలికైతే నడిచి వెళ్ళాలి. బయట పెట్టుకుంటే పార్కింగ్ డబ్బులు లేదు, కానీ లోపల పెట్టేసుకుంటే 100 రూపీస్ అంట. మనిషికేమో 10 రూపీస్ అని చెప్పారు. వాటర్ ఫ్లో అయితే లేదన్నారు. అందుకని చెప్పి మేమైతే చూద్దాము అని చెప్పి అయితే వెళ్ళినాం అనమాట. చాలా కష్టంగా అనిపించింది, ఎందుకంటే పైకి ఎక్కడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా పిల్లల్ని ఎత్తుకొని. అందుకని చెప్పి ఎలానో ఒకలా వెళ్ళిపోయాం అనమాట. చూసినారు ఎంత ఎత్తుకెళ్ళాలో. ఇంకా అయితే అక్కడ నుంచి మెట్ల మీద వెళ్ళాలి. వయసు అయిన వాళ్ళు అయితే చాలా కష్టం అనమాట. ఇక్కడైతే వాటర్ ఫ్లో లేదు, మొత్తం కూడా గలీజ్గా, అసలు వాటర్ బాటిల్స్ ఆడంటే ఆడ వేసేసి బాగాలేదనమాట. ఇంకా పైన అయితే వాటర్ చాలా బాగుంది, కాకపోతే జస్ట్ స్లిప్ అయినా పిల్లలు పడిపోతారు, ఎందుకంటే 2 మెట్ల వరకే ఉందన్నమాట. అదైతే చూసుకుని పిల్లలైతే దిగకూడదు కదా, నేనైతే పిల్లల్ని అయితే అస్సలు పంపించలేదు. దూరం నుంచి చూసి ఇంకా మేమైతే వచ్చేసాము. మా పిల్లలు పోవాలని ఏడ్చినారు, కానీ అది రిస్క్ కదండి, జస్ట్ జారిన పడిపోతారు. ఇంకా పిల్లలు మన మాట వినరు కాబట్టి మేమైతే అలా చూసేసి అయితే రిటర్న్ అయిపోయాము.